గ్రావెల్ మాఫియా ఇష్టారాజ్యంగా తీస్తున్న గ్రావెల్ గోతులో పడి పిల్లలు, మనుషులు, పశువులు చావాలా అని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మైనింగ్ అధికారులను ప్రశ్నించారు. మంగళవారం రెవెన్యూ, మైనింగ్, పోలీస్ యంత్రాంగంతో కలిసి దగదర్తి మండలం వెలిపోడు పంచాయతీ కామినేనిపాలెంలో అక్రమ గ్రావెల్ తవ్వుతున్న ప్రాంతాన్ని మాలేపాటి పరిశీలించారు. అక్కడ భారీ గోతులు, నిల్వ ఉంచిన గ్రావెల్ను చూసి ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. అక్కడే గ్రావెల్ తవ్వుతున్న 200 హిటాచీ ప్రొక్లైన్ను చూసి వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడున్న మైనింగ్ అధికారులైన టెక్నికల్ అసిస్టెంట్ వాణిశ్రీ మరియు వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కృష్ణ సమక్షంలో హిటాచీ ప్రొక్లైన్ ను సీజ్ చేశారు. దగదర్తి గ్రామంలోని కొంతమంది గ్రామస్తులు ఎస్సీ, ఎస్టీకి చెందిన వారు వారి ఇళ్లకు మట్టిని తోలుకుంటుంటే మైనింగ్ అధికారులు ఆపారని మాలేపాటి దృష్టికి తీసుకెళ్లగా అక్కడే ఉన్న వారిని ఆయన ప్రశ్నించారు. అనుమతులు లేవని చెప్పడంతో ఒక్కసారిగా మాలేపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ మాఫియాను వదిలేసి పేదలను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి అక్రమ మైనింగ్ తో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఏ కార్యక్రమాన్ని సహించనని ఆయన అధికారులకు తెలిపారు. సపోర్ట్ చేయండి. గ్రామస్తు 4 పెట్టుకున్నాను అనుకో, పెట్టుకొని రోజు మినిమం రోజు రాని ఏమమ్మా అయినా ఏదైనా పానీ అయినా ఫారం లాంటివి ఇక్కడ పర్మిషన్ తీసుకుంది. ఏంటంటే మైనింగ్లో ఎంతలో తెస్తాలి, మైనింగ్ చట్టం ప్రకారం ఎంత చేస్తున్నారు వాళ్ళ గ్రామస్తులు పెట్టే కాబట్టనా తొట్టికి అది ఊరు తొట్టినే కాకపోతే తొట్టుకు వస్తున్నాం, దాంట్లో పడితే ఆమెను వస్తురా. ఏం చెయ్యాలి మేము? ఆపితే తాడుకోరామనంట. ఇంటికి వచ్చి వాళ్ళ లేవునా కనుక్కొని వచ్చారు. ఇంటికి వచ్చి ఏం చేసాం మేము? మైనింగ్ పర్మిషన్ కంపల్సరీ మస్టర్స్ ఉంటుంది. నా పొలంలో నేను బయటకు ఎత్తుకోపోవాలన్నా మైనింగ్ పర్మిషన్ కావాల్సింది. ఇది ప్రభుత్వందే. అది మీరు వాళ్ళది వాళ్ళది అది బండి చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తే నిగ్గు తేలవాలి. ఈ విధంగా గ్రామాల పక్క గుంటలు తవ్వితే రేపు పశువులు, పిల్లలు, మనుషులు బతకాలా సావాలా? దీన్ని మీరు మైనింగ్ అధికారులు దీనికి పెనాల్టీ కట్టించాలి. మళ్ళీ ఈ గుంటలు ఎత్తకుండా చూసుకోవాలి. మీకు తెలుసు మైనింగ్ పర్మిషన్ మీటర్ పైన ఎత్తకూడదు. ఇక్కడ చూడండి ఎన్ని మీటర్లు ఎత్తున్నారు. దయచేసి ప్రజలకు న్యాయం చేయండి, రైతులకు న్యాయం చేయండి. ఈ దుర్మార్గాన్ని అరికట్టండి. ఈ దుర్మార్గులు ఎవరో వాళ్ళకి ఫైన్ వేసి మళ్ళీ ఎక్కడ జరగకూడదు చూడండి. ఇది ఒక ఊరే కాదు, చెన్నూరు, కామినేనిపాలెం, ఉలవపాలెం మొత్తం పట్టిస్తా, అన్నీ ఆపుతా. ఏమన్నా రమ్మని చెప్తున్నా. నేను ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ఒక ఆగ్రో చైర్మన్గా చెప్తున్నాను. ఖచ్చితంగా అన్ని క్వారీల మీద పోతాను. ఆయన మీరు వచ్చినా కూర్చుంటాను. ఇందులో సందేహమే లేదు. బాగా తీసుకుంటాను. తీసేసి దాని కింద పెట్టేసాను.
నేను ఇప్పుడు రావడానికి టైం పడుతుంది సాయంత్రం వస్తాను 6 గంటలకు వస్తాను సార్. నేను కాకుండా సార్ సరే తాళాలు తీసుకో నన్ను ఆఫీస్లో తీసుకో ఇప్పుడు బయలుదేరండి. దాన్ని మేము సాయంత్రం తెప్పిస్తాను. అది మామూలుగా డ్రైవ్ చేస్తే రాదు కదా, చెప్పరైంది పెట్టాలి కదా ర్యాలీ కదా. సరే మేము సాయంత్రం తెప్పిస్తాను. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది SMK కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో SMK కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ SMK కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073 98661606